హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి మరొక జిల్లాలో స్టాఫ్ నర్స్ పోస్టులకే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రతి జిల్లాలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండండి. ప్రతి జిల్లాలో పడినటువంటి నోటిఫికేషన్ వివరాలు అంటే మీ జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు మీ వరకు రావాలంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే. ఇకపోతే మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒకసారి అబ్జర్వ్ చేద్దాము ఏ పోస్టులు ఉన్నాయనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిఫ్రిజిరేటర్ మెకానిక్ వచ్చేసి ఒకటి, అండ్ అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ డిపిఓ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వచ్చేసి ఒకటి అనమాట. వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ మెకానిక్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలన్నమాట. రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషనర్ సబ్జెక్టులో వాళ్ళకి 20,150 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిపిఓ అంటే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి వచ్చేసి ఏదైనా సరే హెల్త్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఎంఎస్డబ్ల్యూ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఎంఎస్సి సోషల్ సైన్స్లో ఎవరైనా సరే చేసిన వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 35,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 24/7 డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ పోస్టులు 3 ఖాళీగా ఉన్నాయి. వీళ్ళకి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి మనకు టీఎస్ కౌన్సిల్ నుంచి, అంటే నర్సింగ్ కౌన్సిల్ ఉంటుంది కదా, తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. వాళ్ళకి 29,900 రూపాయలు పర్ మంత్ శాలరీ, 100 రూపాయలు తక్కువ 30,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక ఎన్సిడి డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్సులు 23 ఖాళీలు ఉన్నాయి. దీనికి వచ్చేసి సేమ్ యాజ్ ఇస్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళకు కూడా సేమ్ 100 రూపాయలు తక్కువ 30,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకై ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట, ల్యాబ్ టెక్నీషియన్లో. అండ్ దీనికి వచ్చేసి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎల్టీ చేసిన వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనకి పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్టర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇకపోతే పర్ మంత్ శాలరీ వచ్చేసి 27,300 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఓకమ్ అకౌంటెంట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సో దీనికి బీకామ్ చేసి ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే డియూ అంటే డాటా ఎంట్రీ ఆపరేటరు. అండ్ వీళ్ళకి వచ్చేసి 18,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది పర్ మంత్ శాలరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి యూపీహెచ్సి డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ఒకటైతే ఖాళీగా ఉంది. దీనికి వచ్చేసి బీఫార్మా లేదా డిఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. విత్ తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్టర్డ్ అయినటువంటి సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. అండ్ వాళ్ళకి 27,300 రూపాయల శాలరీ అయితే ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అదే యూపీహెచ్సి డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ పోస్టులు వచ్చేసి ఒకటి ఖాళీగా ఉంది. సేమ్ దీనికి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. ఇక వీరికి కూడా సేమ్ 100 రూపాయలు తక్కువ 30,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుంది పర్ మంత్ శాలరీ. అండ్ ఇకపోతే ఇక్కడ ఫిజిషియన్ అనమాట. సో ఫిజిషియన్స్కి వచ్చేసి ఒకటి పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దీనికి మెడిసిన్లో ఎంబీబీఎస్ లేదా ఎండి జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 78,000 నుంచి 52,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకేమో 78,000, అండ్ అలాగే ఎండి జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళకి 52,000 చెల్లించడం జరుగుతూ ఉంటుంది శాలరీ వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేటర్ అనమాట. సో స్పెషల్ ఎడ్యుకేటర్ ఈ ఉద్యోగానికి వచ్చేసి ఎంఎస్సి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి, అంటే ఎంఎస్సీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి 28,000 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఫార్మసిస్ట్ అనమాట. ఎంహెచ్డి డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ 2 ఖాళీగా ఉన్నాయి. సో దీనికి డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 27,300 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ అదే ఎంహెచ్డి డిపార్ట్మెంట్లో మెడికల్ ఆఫీసర్ ఫీమేల్కి వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. వాళ్ళు ఎవరైనా సరే ఎంబీబీఎస్ లేదా బీఎంఎస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి 45,500 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇకపోతే సో ఇక్కడ చూసుకున్నట్లయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి మనకి 33 అంటే 1/3 వంతు రిజర్వేషన్ ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. అంటే మనకు హారిజంటల్ విధానంలో ఈ యొక్క పోస్టులను అయితే ఫిల్అప్ చేయబోతున్నారు అనమాట.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజ్ చూసుకున్నట్టయితే మనకి 18 నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక దాంతోపాటుగా ఏజ్ సడలింపు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీలకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు అండ్ మిగతా ఎక్స్ సర్వీస్మెన్లకి 3 సంవత్సరాలు ఇట్లా. సో చూడొచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 10 సంవత్సరాలు. ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సెలెక్షన్ ఆఫ్ మెథడ్ వచ్చేసి మనకి మొత్తం 100 మార్కులు ఉంటుందన్నమాట. ఈ 100 మార్కులలో 90 మార్కులు వచ్చేసి మీకు వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ ఏవైతుంటో మెరిట్ మార్క్స్ని బట్టి 90 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. మిగతా 10 మార్కులు వచ్చేసి మీకున్నటువంటి ఏజ్, ఏదైతే ఏజ్ ఎవరికి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి 10 మార్కులు అయితే యాడ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పోస్టులని మనకి జోనల్ వైజ్గా అయితే మనకి ఫిల్అప్ చేయబోతారు అనమాట. ఒక్కొక్క పోస్ట్ వచ్చేసి అంటే మల్టీ జోనల్ ప్లస్ జోనల్ అండ్ డిస్టిక్ లెవెల్లో. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నార్మల్గా డిస్టిక్ లెవెల్ అంటే ఆ డిస్టిక్ సంబంధించిన వాళ్ళే దానికి అర్హులు, అండ్ జోనల్ అంటే ఆ జోనల్కి సంబంధించిన వాళ్ళు అర్హులు, అండ్ మల్టీ జోన్ అంటే సో దగ్గర ఒక 6-7 జిల్లాలు వస్తాయి అనమాట ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసి. సో కాబట్టి నేను ఈ జోనల్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కింద లింక్ పెట్టాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ ఉంది అది డౌన్లోడ్ చేసుకొని మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి జోనల్స్ ఏవి ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏవేవి అంటే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. అప్లికేషన్ ఫామ్ను కూడా కింద లింక్ పెట్టిన ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్, ఇంకోటి ఆ జోనల్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల ఈ ఫామ్స్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. ఇకపోతే ఎస్ఎస్సి మెమో అండ్ అలాగే ఇంటర్ మెమో అండ్ అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే జీఎన్ఎం అయితే జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్, మిగతా తదితర మీ ఏవైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే పెట్టాలి. దాంతోపాటుగా అన్ని ఇయర్స్ అంటే అన్ని సంవత్సరాలు మీ యొక్క క్వాలిఫైడ్ మెమోస్ అయితే పెట్టి ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీరు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేటు అండ్ లేటెస్ట్ కమ్యూనిటీ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నది. దాని తర్వాత మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనఫైడ్స్, ఒకవేళ బోనఫైడ్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో మనకి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే స్థానిక ధృవపత్రం అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కోటా కింద ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో సో వాళ్ళు వచ్చేసి సదరన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద పెట్టుకుంటే ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేటు అండ్ అలాగే ఇక మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఈ అక్నాలజ్మెంట్ కార్డ్ అని చెప్పేసి సో మనకి ఆల్రెడీ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కింద ఉంటుంది ఆ యొక్క ఫామ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి సో చూడొచ్చు, మనకి ఇది ఇష్యూ అయింది మనకి 29 అంటే నిన్న అనమాట. సో జూన్ 29, 2024. సో మనకు స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు రేపు నుంచి ఉన్నాయన్నమాట. జూలై 1, 2024 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 4 తారీఖు జూలై 2024. అంటే కేవలం మీకు 4 డేసే టైం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ సర్టిఫికేట్స్ అయితే అరేంజ్ చేసి పెట్టుకోండి. ఇక మన స్కూట్నీ వచ్చేసి 5 తారీఖు నుంచి 16 తారీఖు వరకు మీకు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే స్కూట్నీ మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్స్లలో ఏవైతే వాళ్ళు స్కూట్నీ చేసి ఆ యొక్క సర్టిఫికేట్స్ ఏమన్నా లేవు అని అనుకుంటే వాటిని తీసి పక్కకి పెడతారనమాట, రిజెక్టెడ్ లిస్ట్లో పెడతారు. అండ్ ఇక్కడ మనకి సో మెరిట్ లిస్ట్ వచ్చేసి 19 జూలై 2024 అక్కడ జిల్లా కలెక్టరేట్లోనే వాళ్ళు పేస్ట్ చేయడం అంటే గోడకి అతికించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు అంటే ఈ యొక్క మెరిట్ లిస్ట్ చేసిన తర్వాత మీరు ఏమైనా అబ్జెక్షన్ చేయాలి అని అనుకుంటే మనకు టైం కూడా ఇవ్వడం జరిగింది. 20 తారీఖు జూలై నుంచి 23 తారీఖు జూలై లోపు మీరు ఏమైనా అబ్జెక్షన్ చేయాలి అని అనుకుంటే అక్కడ అబ్జెక్షన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అబ్జెక్షన్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి 25 జూలై 2024 మనకి మరొక లిస్ట్ అయితే వేయడం జరుగుతుంటుంది. అంటే ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే వేసిన తర్వాత అందులో ఎవరైతే ఉంటారో వాళ్ళకే జాబ్స్ అనమాట. ఇకపోతే మనకి అంటే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారో అది కూడా కన్ఫర్మ్ కాదు, ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని పిలుస్తారనమాట. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్స్ ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళకి డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ మనకి 31 జూలై 2024 ఉంది కదా, ఆ రోజు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మళ్ళీ ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అదే మన కౌన్సిలింగ్ డేట్ వచ్చేసి 31/7/2024 అనమాట. సో ఇదే అనమాట. సో ఇది వచ్చేసి మనకి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటిది ఇది. సో మీరు జోనల్ వైజ్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి జోనల్ వైజ్గా చాలా జిల్లాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి జోనల్ లిస్టు మొత్తం కూడా నేను కింద ఇచ్చినటువంటి లింకులో ఈ వీడియో కింద కామెంట్లలో కూడా పెట్టినటువంటి ఆ లింకులో పెట్టాను అనమాట. సో కాబట్టి ఆ జోనల్లో ఏ జిల్లాలో వస్తాయి అనేది మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అనమాట.
అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తా. అండ్ ప్రతి ఒక్క జిల్లాలో వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతా ఉన్నాయి. కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండాలి. మీ జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా అయితే నేను అందిస్తూ ఉంటాను. అండ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. నేనైతే ఒక 100 లైక్స్ని అయితే ఆశిస్తున్నాను. మీ యొక్క ఫీడ్బ్యాక్ని అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి నాకు కింద కామెంట్ రూపంలో. మన యొక్క వీడియో పైన ఇంకే విధంగా చేయాలనేది, సో దాన్ని మాడిఫై చేయాలా ఏమన్నది కూడా పెట్టండి. సో దానికి అనుగుణంగా మనం మాడిఫై కూడా చేసుకుందాం. అండ్ ఇది ఫ్రెండ్స్, మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.